హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లోకి కోరా. ఈరోజు మనం వచ్చేసి కొత్త హెల్మెట్ అయితే అన్బాక్స్ చెప్తాం. ఆ హెల్మెట్ వచ్చేసి వీగా హెల్మెట్. మనం వచ్చేసి ముందైతే హాఫ్ ఫేస్ హెల్మెట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ నాకైతే హాఫ్ ఫేస్ అయితే నచ్చలేదు. అందుకే డైరెక్ట్ ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఆర్డర్ చేశాను. ఆ ఫుల్ ఫేస్లో మనం వచ్చేసి డల్ కలర్ తీసుకున్నాం. గ్లాసీ కలర్ అయితే లైన్స్ పడితే అలాగే కనిపిస్తాయి, అందుకే డల్ కలర్ తీసుకున్నాం. మనది వచ్చేసి బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ మిక్స్తో ఉంటుంది హెల్మెట్. సైజ్ వచ్చేసి ఎమ్ అయితే ఆర్డర్ చేసాం. లేట్ చేయకుండా హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. హెల్మెట్ వీగా హెల్మెట్స్కి అయితే ఒక కవర్ కూడా వస్తుంది, వైట్ కవర్. ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు, బాక్స్ అయితే ఖాళీ. అయితే హెల్మెట్ అన్బాక్సింగ్. హెల్మెట్ వచ్చేసి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా హెల్మెట్ కొనేటప్పుడు అయితే ఐఎస్ఐ అండ్ డాట్ సర్టిఫైడ్ హెల్మెట్స్ అండ్ ఈసీఈ సర్టిఫైడ్ హెల్మెట్స్ కూడా ఉంటాయి. ఈ 3 సర్టిఫైడ్ పక్కా, మూడింటిలో ఒకటైనా పక్కా ఉండాలి సర్టిఫికేషన్. అలా ఉంటే హెల్మెట్ తీసుకొని, లేదంటే హెల్మెట్ తీసుకోకండి. ఆర్టీఓ కానీ పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా ఈ సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే ఫైన్ వేసేస్తారు. వచ్చేసి నాకు మెయిన్గా ఈ హెల్మెట్లో నచ్చింది ఏంటంటే ప్యాడింగ్, అలాగే చిన్ ప్యాడింగ్ కూడా వస్తుంది ఇక్కడ. అలాగే ఎయిర్ ఇంటేక్స్ ఉంటాయి, ఎయిర్ అవుట్ టేక్ కూడా ఉంటుంది. ఎయిర్ ఇంటేక్ ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంటాయి ఎయిర్ ఇంటేక్. అండ్ దీని కింద అయితే ఎయిర్ అవుట్ టేక్ అయితే ఉంటుంది. ఇంకైతే ఒకసారి హెల్మెట్ అయితే పెట్టుకొని చూద్దాము. ఫైనల్లీ హెల్మెట్ అయితే పెట్టుకున్నాం. మనకి ఎలా ఉందో హెల్మెట్ అయితే కామెంట్ చేయండి. హెల్మెట్ నచ్చితే కూడా లింక్ కావాలంటే షేర్ చేస్తాను. కామెంట్ చేసిన వాళ్ళకి లింక్ అయితే షేర్ చేస్తాను. నేను కొన్నప్పుడు అయితే 2000 బడ్జెట్ ఉంది, ఇప్పుడైతే 2200 అలా ఉంటుంది. నేను దసరా సేల్లో అయితే కొన్నాను. వాయిస్ కొద్దిగా తక్కువ వస్తుండొచ్చు, హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి. ఒకసారి హెల్మెట్ లుక్ వేయండి. ఈ హెల్మెట్కి అయితే నార్మల్ లాకే వస్తుంది, డీ లాక్ ఇలాంటివి రావు. నాకు పర్సనల్గా ఈ కలర్ అయితే నచ్చింది. అలాగే నా బైక్ కూడా రెడ్ కలర్ సెట్ అవుతుంది కాబట్టి ఇదే తీసుకున్నాను నేను. ఇంకా దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి. డల్ అండ్ ఇది డల్ కలర్, గ్లాసీ కలర్ కూడా ఉంది. గ్లాసీ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ దీని మీద అయితే ఇంకా అన్ని డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి. మెయిన్గా హెల్మెట్ కొనేటప్పుడు మీకు కరెక్ట్ సైజ్ అయితే తీసుకోండి, లూజ్ తీసుకోకండి. ఈ హెల్మెట్లో అయితే చాలా కలర్స్ అయితే ఉంటాయి. కలర్కు గ్లాసీ ఉంటుంది, డల్ కూడా ఉంటుంది. మీ ఇష్టం వచ్చింది అయితే తీసుకోవచ్చు. లింక్ కాబట్టి కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం పక్కా చేయండి, వీడియో ఎలా ఉందో అని. అండ్ అలాగే హెల్మెట్ కూడా ఎలా ఉందో అని కామెంట్ చేయండి. ఈ హెల్మెట్ ఇంకా నార్మల్గా అయితే పేపర్ వర్క్స్ అయితే ఇచ్చేసారు, హెల్మెట్ ఎలా వాడాలి. అది కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ హెల్మెట్లో బెస్ట్ యూజ్ఫుల్ థింగ్ అంటే ఈ ప్యాడింగ్స్ అన్ని ఓపెన్ చేసి వాష్ చేసుకోవచ్చు. అదే బెస్ట్ థింగ్. నార్మల్ కొన్ని హెల్మెట్స్కి అయితే ప్యాడింగ్ రిమూవ్ చేసేది అయితే ఉండదు. ఈ హెల్మెట్కి ప్యాడింగ్ కూడా రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసి బడ్జెట్లో అయితే బాగుంటుంది. ఇంకా దీనికంటే సేఫ్టీ ఎక్కువ ఉండే హెల్మెట్ కూడా చాలా ఉన్నాయి. మెయిన్గా వీగాలో అయితే బెస్ట్ హెల్మెట్స్ ఉంటాయి. ఇప్పటికైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్టార్టింగ్ స్టేజ్ యూసేజ్కి అయితే వీగా హెల్మెట్స్ అయితే బెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ దీనికి అప్డేటెడ్ యాక్సార్ హెల్మెట్ ఉంటుంది. ఇది మామూలుగా వీగా అయితే మేడ్ ఇన్ ఇండియానే. యాక్సార్ వచ్చేసి బయట కంట్రీ నుంచి వస్తుంది, కానీ వీగానే టేక్ తీసుకుంది యాక్సార్ను. సేమ్ టైప్ ఆఫ్ హెల్మెట్సే ఉంటాయి. అవి బడ్జెట్ ఎక్కువ ఉంటాయి అండ్ సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది యాక్సార్ హెల్మెట్స్ అయితే. వీగా మాత్రం స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యూసేజ్ అయితే. మీరు ఎక్కువ లాంగ్ రైడ్స్కి ఇలా వెళ్ళేటట్టయితే యాక్సార్ ఇలాంటివి తీసుకోండి. నార్మల్ లోకల్ పర్పస్ అప్పుడప్పుడు యూజ్ చేసేటైతే ఈ హెల్మెట్ అయితే బెస్ట్ యూస్ఫుల్ థింగ్. లాంగ్ కూడా పనికొస్తుంది, కానీ అయితే ఎక్కువ యూజ్ చేయలేము ఇలాంటి హెల్మెట్స్. మనం కూడా ఏదైనా హెల్మెట్ సేఫ్టీ ఉంటుంది, కానీ దాంట్లో అంత అయితే సేఫ్టీ ఉండదు. ఈ హెల్మెట్ బడ్జెట్ పెట్టే కొద్దీ సేఫ్టీ పెరుగుతుంది ఏ హెల్మెట్స్కైనా. దీని లాకింగ్ సిస్టమ్ అయితే నార్మల్ లాకింగ్ సిస్టమ్. అదే వీగా యాక్సార్ హెల్మెట్స్ ఇలాంటి దాంట్లోకి అయితే డీ లింక్ వస్తుంది, అవి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది.
నేనైతే ఎం అయితే ఆర్డర్ చేశాను సైజు. నెక్స్ట్ ఈ హెల్మెట్ గురించి సినిమాటిక్ షాట్స్ అయితే చూసేయండి. లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ కూడా పెట్టండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.